హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తొలి ప్రోమో విడుదల అయ్యింది. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అవ్వకముందే బిగ్ బాస్ హౌస్లో గొడవలు మాత్రం చాలా బీభత్సంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి హౌస్ లోపలికి వచ్చి ఫ్రాంక్ అంటూ ఒకరిని ఎలిమినేట్ చేసి లోపలికి బయటకు తీసుకుపోతానంటూ చెప్పి అందరితో ఓట్ చేపించి నాగమణికంఠని ఫ్రాంక్ వీడియో ద్వారా బయటకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు. ఆ తర్వాత ఇది ఫ్రాంక్ అని చెప్పినప్పటికీ నాగమణికంఠ మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. ఇదే విషయంపై ముఖ్యంగా నిఖిల్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ నాగమణికంఠ ఆదిత్య ప్రవర్తించిన తీరుపై నిఖిల్కి కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయన నన్ను ఓట్ చేసినందుకు నాకు బాధగా లేదు, కానీ ఆయన నా గురించి చెప్పిన విధానం అస్సలు బాగాలేదు అంటూ మణికంఠ ఫైర్ అవుతున్నాడు. అలాగే నిఖిల్పై కూడా ఫైర్ అయ్యాడు మణికంఠ. నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టకుండా దీన్ని లాగి నన్ను టెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అంటూ మణికంఠ చెప్పడంతో నేనా అంటూ నిఖిల్ షాక్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మొత్తంగా తొలి రోజే మణికంఠ మాత్రం హౌస్లో రచ్చ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే తర్వాత రోజు ఉదయం అందరూ లేచి హౌస్లో ఆడుకుంటున్న సమయంలో శేఖర్ భాష ప్రధాన ఆటగాడిగా ఉంటూ ఇంట్లో ఉన్న ఆరెంజెస్తో బాల్ ఆట ఆడుతున్నాడు. ఈ సమయంలో ఫైర్ అయిన ఆర్జీవి శిష్యురాలు సోనియా, మీరు అలా ఆడితే ఆడిన వారెవరూ ఆ ఆరెంజెస్ని ముట్టకండి అంటూ గట్టిగా అరిచింది. దీంతో శేఖర్ భాష అలాగే సోనియా ఆకుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అలా ఆడిన వాళ్ళు ఎవరు తినరు, అలా ఆడితే ఆరెంజెస్ పాడవుతాయి కదా అంటూ సోనియా వాదిస్తుంటే శేఖర్ భాష మాత్రం తాను చేసింది కరెక్ట్, ఇలా ఆడకూడదు అలా ఆడకూడదు అంటూ బిగ్ బాస్ ఏమీ చెప్పలేదు అని సోనియాపై ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య ఈ ఇష్యూపై కాసేపు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మొదటి రోజు ఇచ్చిన టాస్క్లో గెలిచిన 3 జంటలకి మరో టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే తీగపై నిలబడటమే. ఈ టాస్క్లో మొత్తం 6 మంది పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ తాడుపై నిలబడాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వెళ్ళి స్పిన్ రోల్ని తిప్పుతూ ఉంటారు. ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తాడుని కట్ చేస్తూ ఉంటారు. అయితే తాడు కట్ చేస్తున్నప్పటికీ ఆ 6 మంది కంటెస్టెంట్స్ మాత్రం నేలపై కాకుండా కేవలం తాడుపై మాత్రమే నిలబడాల్సి ఉంటుంది. అలా ఎవరైతే చివరి వరకు తాడుపై నిల్చొని ఉంటారో వారే ఈ టాస్క్ విజేత అని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా బిగ్ బాస్ నుంచి వచ్చిన తొలి ప్రోమో మాత్రం ఫుల్ ఫైర్ మీద ఉంది అని చెప్పవచ్చు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.